సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 40వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము. రామ్మోహన్ నమలే, 73, not out, retired chief manager Indian Bank. Loyalty to the bank I have served, and the grace, the gratitude to the God for having kept me all along in this world. Then life is a uncertain period of time that we have, but what for we are living. మరి కొన్ని క్వశ్చన్స్ మనమే వేసుకునేసి కొన్ని ప్రశ్నలు వాటికి మనమే సమాధానాలు ఏర్పరచుకొని మన తెలివితేటలకు మన విజ్ఞత సరిపోకపోతే ఆ సమాధానాలు ఏర్పరచుకోవడంలో మనకన్నా అనుభవజ్ఞులు జ్ఞానులు అయిన వాళ్ళను కూడా అప్పుడప్పుడు వారితో కాలక్షేపం చేస్తూ, కాలక్షేపం అంటే ఐ మీన్ టైం పాస్ అన్న దీంతో కాదు, జ్ఞాన సముపార్జనకి. మనకు సేయింగ్ ఉంది, అంటే ఏదైతే తెలిస్తే ఇంకేది తెలియక్కర్లేదో బ్రహ్మజ్ఞానము అంటాము. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ అనే పదానికి శ్రేష్టమైన అత్యున్నత అన్న భావంలో కూడా తీసుకుంటాము. అల్టిమేట్, మన మామూలు వాడుక భాషలో అల్టిమేట్ నాలెడ్జ్, యూకే యునైటెడ్ కింగ్డమ్ కాదు, అల్టిమేట్ నాలెడ్జ్ ఉండాలి. వాట్ ఈస్ ద అల్టిమేట్ నాలెడ్జ్? Life is temporary, world continues. World is also temporary after a long spell of time. ప్రళయం వచ్చి అంత సర్వం గనుక నష్టమైపోయి తిరిగి మళ్ళీ పునః ప్రారంభము. దేర్ ఈజ్ డిస్ట్రక్షన్ ఇన్ ఎవ్రీ కన్స్ట్రక్షన్. సిఐడి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, సిఐడి అంటే డిస్ట్రక్షన్ ఇన్బిల్ట్ ఇన్ కన్స్ట్రక్షన్. ఏది కూర్చోబడిందో అది ఏ నాటికో ఓ నాటికి కూలిపోవడము తథ్యము. మనం పుడుతున్నాము, చస్తున్నాము. ఏదైనా కూడా బిల్డింగ్ మేబీ మనకన్నా ఎక్కువ ఉంటుంది, చెట్లు మనకన్నా ఎక్కువ ఉండొచ్చు, 300, 400, 500,000 ఇయర్స్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడో ఒకసారి పతనము తప్పదు. ఉత్థాన పతనాలు అంటారు. యూపీ, ఉత్తరప్రదేశ్ కాదు, ఉత్థాన పతనాలు. జీవితంలో కూడా వేవ్ మాదిరిగా ఉంటుంది, ఈ ఫ్లాట్గా ఉండదు. మన హార్ట్ బీట్ కూడా మనం ఈసీజీ చేయించినప్పుడు ఫ్లాట్గా ఉంటే ఇట్స్ డేంజరస్. మూమెంట్ ఉండాలి. వేవ్ మూమెంట్ టైప్లో అప్స్ అండ్ డౌన్స్. ఇన్ అదర్ వర్డ్స్ వి సే అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. అది కూడా గతంలో చెప్పాము, ఎవ్రీ 7 years కనుక ఫేజ్ మారుతుందనే అస్ట్రలాజికల్గా ఒక విశ్వాసము, కొంత సైంటిఫిక్, కొంత యథార్థము, కొంత విశ్వాసము, రెండు కలిపి ఉన్నాయి దాంట్లో. కేఎఫ్సి ఫౌండర్, ఆయన పేరేదే ఉంది, కేఎఫ్సి కెంటకీ ఫ్రైడ్ చికెన్, దాని ఫుల్ నేమ్. కేఎఫ్సి రెస్టారెంట్లో హైదరాబాద్లో ప్రతి చోట కనిపిస్తుంటాయి ఫ్రైడ్ చికెన్. ఐ డోంట్ అడ్వకేట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, అది వేరే సంగతి. ఉదాహరణకి చెప్తున్నాను, ఆయన జీవితంలో ఒక 60 ఏళ్ళ వరకు, అంటే లేట్ ఇయర్స్ వరకు హీ వాజ్ అన్సక్సెస్ఫుల్. ఏది పట్టుకున్నా కూడా ఆయన హీ ఫెయిల్యూర్. కానీ లాస్ట్ దాంట్లో ఆయన ఈ కేఎఫ్సి ప్రపంచవ్యాప్తంగా దిస్ హెస్ బికమ్ ఏ గ్రేట్ హిట్, HIT హిట్. ఇది మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇందాక చెప్పినట్టు భూతదయ ఉండాల. భూతదయ, మనము వీఆర్ టాకింగ్ అబౌట్ ద, మన మెయిన్ టాపిక్ కంటిన్యూ అవుతా ఉంది, ఫస్ట్ 7 years ఆఫ్ హ్యూమన్ లైఫ్. బీడీ, కాల్చే బీడీ కాదు, బీడీ షార్ట్ ఫామ్లో భూతదయ. మనమంతా భూతాలే, ఒక రకంగా అంతా భూతాలమే. మనం కూడా భూతమే, ఇతరులు కూడా భూతాలే. భూతదయ ఉండాలి, మన పట్ల మనకి జాలి ఉండాలి, మనము కూడా హాని చేసుకోకూడదు. చాలామంది కోపం వస్తే గోడకు నెత్తి కొట్టుకుంటారు,
బొబ్బి కడుతుంది నెత్తి, ఏమి కాదు తర్వాత. పీపుల్ ఆర్ గోయింగ్ టు ద ఎక్స్ట్ ఆఫ్ కమిటింగ్ సుసైడ్, ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిన్న మొన్న పేపర్లో చాలా దారుణమైన విషయాలు, ఒక్కొక్కసారి పేపరు చూడకూడదేమో అన్న లెవెల్లో వార్తలు వస్తుంటాయి. భార్యను అనుమానించి చంపడం ఒకటి, ఇంకో అతను భార్యను అనుమానించి చంపడమే కాకుండా ఆ శవాన్ని స్కూటర్ మీద తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. అంటే తెగింపుతో ముగింపు. అంటే ఎంత తెగించాలి, ఎంతవరకు లాగాలి, ఎక్కడ ఆగాలి, ఎంతవరకు సాగాలి, ఎంతవరకు లాగాలి, ఎక్కడ ఆగాలి అనేటువంటి ఒక విచక్షణ, వివేకము, విజ్ఞానము, విచక్షణ, వి అది లోపిస్తే ఇంకా ఉపయోగం ఏమి? మనం ఎప్పుడైనా చనిపోతాము, అది తెలిసిన విషయమే, తెలియాల్సిన విషయము. అలా అని మనల్ని మనం చంపుకోము కదా, ఇతరులను చంపం కదా. అధర్మము, అవినీతి, అన్యాయము. అధర్మము, అవినీతి, అన్యాయము, ఈ మూడిటి మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఇవి పాటించకుండా ఉండాలి. అన్యాయంగా ఉంటే లీగల్ యాక్షన్. ఇప్పుడు భార్యను చంపి పోలీస్ స్టేషన్కి శవాన్ని తీసుకొని పోయినాడంటే ఎంత తెగింపు చూడండి, అల్టిమేట్ తెగింపు. అంతకనే ఉండదు. అంటే స్టేషన్ తీసుకెళ్ళానంటే సరెండర్ అయిపోయాడు ఆయన. నేను కావాలనుకున్నది నేను చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేసుకుంటావో చేసుకో, కేసు పెట్టుకుంటావో పెట్టుకో, జైలు వేస్తావో వేసుకో, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేశాను. కానీ పాయింట్ ఏంటంటే అది వస్తుతః మంచి లక్షణమే అయినా అప్లికేషన్ దుర్మార్గంగా ఉంది. ఈ తెగింపు ఒక మంచిదానికి ఉండాలి. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న స్వీడన్లో ఆ షూటర్స్ని, ఐ థింక్ ఎస్టర్డే ఆల్సో ఇట్ టోల్డ్ దిస్, వెనక నుంచి వచ్చి ఈయన ప్రాణానికి తెగించి అతన్ని పట్టుకున్నాడు. మనం ఇక్కడ లోకల్గా నక్సలైట్స్ ఏది ఉంటాం, మొత్తానికి వాళ్ళు వాటికిసే ఉన్మాదులు పట్టుకున్నప్పుడు ఈయనకి ఏదో షోల్డర్కి పెయిన్ అయితే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ టుడేస్ న్యూస్లో ఆయన హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇక్కడ మనం చాలా డీప్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సామాజిక వర్గం మీద సెకండరీ లెవెల్, మనిషికి ఔదార్యము, మానవత్వము ఉందా లేదా అనేటువంటి విషయం. ఒకే వర్గములో ఒకే మతములో ఉండే మనుషులంతా ఒకే దాని మీద ఉండరు, ఎక్సెప్షన్స్ ఉంటాయి. జనరలైజేషన్స్ అండ్ ఎక్సెప్షన్స్ అనేసి కొన్ని సాధారణంగా ఉన్నా కూడా దాంట్లో విశేషంగా ఉంటారు వ్యక్తులు. సాధారణము, విశేషము. రైట్. ఈ బ్రీఫ్తోని ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారేజ్లోకి వచ్చినప్పుడు ఈ విషయం కూడా మనం అనుకున్నాము. పెళ్ళైన 7 సంవత్సరాల లోపల గనక భార్య కానీ భార్య పక్షం వాళ్ళు భర్త వర్గం మీద గనక తల్లిదండ్రులు వగేరా మీద మా అమ్మాయికి ఇట్లా అంటే ఏమైనా జరిగితే, ఆమెకి అటెంప్ట్ టు సూసైడ్ కానీ ఏమైనా జరిగితే అది కేసు ఒకవేళ అయితే కనుక శిక్ష ఎక్కువ ఉంటుంది. 7 years తర్వాత అయితే శిక్ష తక్కువ ఉంటుంది. మరి ఈ 7 ఏళ్ల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటిది అంటే అటువంటి పరిస్థితే రాకూడదు, అది ఉత్తమమైనటువంటి విషయము. కానీ ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అంటే ఈ 7 years ఏంటంటే 7 yearsలో కనుక సంబంధము గట్టి పడితే మనం క్యూరింగ్ అంటాము. ఇల్లు కట్టేటప్పుడు క్యూరింగ్ ఒక 4 రోజులు ఎంతో, ఇప్పుడు ఇంకా పాస్ట్ డేట్స్ వచ్చేసి 6-7 రోజుల్లో కొన్ని క్యూరింగ్ అయిపోతూ ఉంది. మెటీరియల్ దీన్ని బట్టి మెటీరియల్ సైన్స్ అని, అది సైన్స్లో భాగం. ఏ మెటీరియల్స్ అంటే కాంబినేషన్ బట్టి ఉంటుంది. అంటే ఎలిమెంట్ అండ్ కాంబినేషన్, ఎలిమెంట్ అండ్ కాంబినేషన్ ఇవి పదార్థాల విషయంలో ఎలిమెంటరీ రూపంలో ఏ పదార్థానికైనా కూడా ఏ వస్తువుకైనా కూడా ఒక నిశ్చితమైన ధర్మం ఉంటుంది. అది మనము పట్టుకోవచ్చు దాన్ని. కానీ ఒక 2 పదార్థాలు కలిపినప్పుడు, 2 భిన్న పదార్థాలు కలిపినప్పుడు దాని కాంబైన్డ్ ఆర్ అగ్రిగేట్ ఎఫెక్ట్ చాలా భిన్నంగా ఉంటాయి. మనకి ఇవన్నీ ఈ గన్ పౌడర్ కానివ్వండి, న్యూక్లియర్ ఎఫెక్ట్ కానివ్వండి, ఆ పరిణామం చిన్నగైనప్పుడు యాటమ్ బాంబ్ అంటాం. యాటమ్ అంటే అతి చిన్న దానికి పోయి అక్కడ విస్ఫోటనం జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మ్యాటర్కి వస్తే.
అలాగే వ్యక్తుల కలయిక, ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఇద్దరు మంచి వాళ్ళైతే ప్లస్ అండ్ ప్లస్ బికమ్స్ మైనస్, ఇద్దరు దుర్మార్గులైతే మైనస్ అండ్ మైనస్ ఆల్సో యాడ్స్ టు ఇట్, అడిషన్ సేమే కానీ మైనస్ ఎక్కువైపోతుంది. అలాంటి వాళ్ళు దుర్మార్గులంతా ఒక దగ్గర కౌరవుల మాదిరి ధరిస్తే టు ది పవర్ ఇన్ మల్టిపుల్స్. సో ఇది ఈ పెంపొందడము అనేది పాజిటివ్గా నెగిటివ్గా ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ 7 ఇయర్స్ కేర్ఫుల్గా ఉండి ఆ తర్వాత దౌర్జన్యం చెయ్యమన్న అభిప్రాయం కాదు ఇక్కడ. ఓకే, టైం హీల్స్ అని ఒక సేయింగ్ ఫ్రేజ్. మరి మామూలుగా గాయాలైనా కూడా ఈ వైద్య శాస్త్రము చాలా ఏళ్ల క్రితము ఇంత విరివిగా వినియోగంలో లేనప్పుడు, ఉపయోగంలో లేనప్పుడు కాలమే, అంటే ఫ్రాక్చర్ అయినా కూడా ఇప్పటికి కూడా చెప్తారు, ఫ్రాక్చర్ అయితే మనం వెళ్ళి ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి కట్టుకట్టించుకొని ఇదంతా చేస్తాం, మీరు ఏం చేయకపోయినా కూడా ఇట్ విల్ గో విత్ ఇన్ 3 or 4 weeks. కానీ మనకంత ఓపిక ఉండదు. ఎందుకు ఓపిక ఉండదు అంటే ఫెసిలిటీ ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుంటాము అనేది మానవ నైజము. ఫెసిలిటీ లేనప్పుడు కూడా జీవితాలు గడిచాయి, ఉన్నప్పుడు వీఆర్ యూజింగ్. కమర్షియలైజేషన్ అయింది, అట్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. హీ, SHE షీ, అతడు ఆమె. ఈ ప్రపంచమంతా దేని మీదనే, ఈ 2 లింగాల మీదనే. ట్రాన్స్జెండర్స్ ఉన్నప్పటికి కూడా ఇది నేను చెప్పే హీ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అన్ ఇండివిజువల్ అండ్ ద సొసైటీ ఐ సచ్. కానీ ఈ రెండిటి కూడా కమర్షియలైజేషన్ ఉండకూడదు, కానీ ఉంది. ఇది ఒక రకమైనటువంటి దౌర్భాగ్యము. అంటే ఒక ఉన్నత మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ, ఒక ఆలోచకులు కానీ, విమర్శకులు కానీ దీని మీద ఆలోచిస్తారు. మిగిలిన వాళ్ళు పట్టించుకోరు. ఆ స్కూల్ ఫీజా కట్టు, ఫీజు ఉంటే ప్రైవేట్ స్కూల్లో వేయి, డబ్బులు కట్టిస్తూ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో వేయి. గవర్నమెంట్ కూడా మంచి పనులు చేస్తుంది, చెడ్డ పనులు చేస్తుంది. ప్రకృతిలో ఎట్లయితే సత్వరజో గుణోత్తమాలు ఉన్నాయో, ఎలా అయితే దుర్మార్గులు మంచి వాళ్ళు ఉన్నారో, అది వ్యక్తిలో ఉంది, వర్గంలో ఉంది. గవర్నమెంట్ కూడా ఒక వర్గమే, ఒక టీము, క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ కూడా అదొక వర్గమే. వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తుంటారు, కొన్ని చెడు పనులు చేస్తుంటారు. నేను బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సుల్లో కానీ దీంట్లో ఎక్కడైనా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈవెన్ ర్యాపిడో కార్లో దీంట్లో పోతున్నప్పుడు కూడా నేను డ్రైవర్తో కానీ పక్క ప్యాసింజర్తోనే ఐ విల్ పికప్ ఏ కాన్వర్జేషన్, సంభాషణ. ఎందుకు అంటే సమాజంలో ఏం జరుగుతుందో మనకు అవగాహన ఉండాలి. పర్టికులర్లీ ఐఎమ్ ఏ పబ్లిక్ స్పీకర్, ఛోటా మోటా పబ్లిక్ స్పీకర్ ఆర్ ఏ లైఫ్ స్కిల్ కోచ్. కనుక చాలా ఇన్పుట్ ఎక్కువ ఉండాలి, దాని ప్రాసెస్ అంటే విశ్లేషణ ఉండాలి. అప్పుడే మనము ఒక సజావుగా కానీ వినేవాళ్ళకి కొంత ఉపయోగకరంగా ఉండేటట్టు కానీ మాట్లాడేటువంటి స్కోప్ ఉంటుంది, అదర్వైజ్ ఉండదు. ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళంతా అతని కస్టమర్స్. అంటే పారిభాషికంగా కమర్షియల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వినేవాళ్ళంతా కస్టమర్స్. ఇక్కడ డబ్బులతో ప్రమేయం లేకపోయినా కూడా టైం ప్రమేయం ఉంది. ఐఆమ్ స్పెండింగ్ మై ½ an hour, 8 నుంచి 8:30 వరకు నేను చెప్తున్నప్పుడు అరగంట నా సమయం నేను వెచ్చిస్తున్నాను, నెంబర్ 1. దానివల్ల నేను సమయం వెచ్చిస్తున్నప్పుడు నాకు ఎంతో కొంత క్యాష్ బెనిఫిట్ లేకపోయినా నాన్ క్యాష్ బెనిఫిట్, క్యాష్ అండ్ నాన్ క్యాష్ బెనిఫిట్ అంటే క్యాష్ ఆర్ కైండ్ అంటారు, పేమెంట్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్. నేనేదో చెప్పాను నలుగురికి పనికొచ్చేది అనేటువంటి ఆత్మతృప్తంగా నాకు ఉంటే అది కూడా బెనిఫిటే. మరి వినేవాళ్ళు అరగంట టైము అంటే వాళ్ళకి చాయిస్ ఉంది, దే కెన్ డూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 5 నిమిషాలు ఎక్కడెక్కడ బాగుంటే అక్కడ వినొచ్చు, స్పీడ్ లెవెల్లో దాటిపోవచ్చు. కానీ 5 నిమిషాలు విన్నా కూడా ఆ 5 నిమిషాలలో కూడా వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి కదా. ఒక కొత్త పాయింట్ రావడమో, ఒక కొత్త ట్రిగ్గర్ అంటాం మనము, ఇట్స్ ఏ గుడ్ వర్డ్. అంటే మనకి ఒకటి తట్టడము. మనకి నార్మల్గా చాలామందికి చాలా విషయాలు తెలియదు, ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. ప్రపంచంలో ఉండే మొత్తం విషయాలని మనకి తెలుసుకోవడం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. కానీ మన వ్యక్తిత్వానికి, మనకి అవసరానికి సరిపడయన్న కూడా మనం తెలుసుకోవాలి కదా, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి మనిషికి కామన్గా మినిమం ఏవైతే అందరికీ తెలియాల్సిన విషయాలు అవి తెలుసుకోవాలి కదా. చాలా విషయాలు కామన్గా ఉంటాయి. అంటే ఒక త్రిభుజాకారంలో పోతే కింద బేస్
బేస్ అనేది అందరికీ కామన్ అయ్యి కూడా పైనకి వెళ్తుంటే శీర్షంలోకి వెళితే ఎవరికి వాళ్ళే, అంటే ఎవరి వ్యక్తిత్వం ఎవరికి వాళ్ళే అంటే ఫిజికల్ లెవెల్లో కాదు, ఎవరి అల్టిమేట్ వ్యక్తిత్వం వాళ్ళది, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ప్రకృతిలో చాలా విచిత్రము, చాలా సౌజన్యం ఉంటాయి. ప్రకృతిని ఆరాధించాలి ఎవరైనా కూడా. కొంత కామనాలిటీ ఉంది కాబట్టే మనం ఏమాత్రమైన అల్లకల్లోలము లేకుండా బతకగలుగుతున్నాము. మహాభారత రెఫరెన్స్ తీసుకుంటే కౌరవ పాండవుల యుద్ధమేమో వర్గపోరు. కబడ్డీ అంటే ఇండివిజువల్స్ అయినటువంటి కృష్ణార్జునుడు, KABADI, కృష్ణార్జునులు, భీమ దుర్యోధనులు వ్యక్తి పోరు. వాళ్ళకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది, నువ్వా నేనే అని. సమఉజ్జీలు, ఎంత సమఉజ్జీవులైనా కూడా వాడు గెలవాలే, ఇంకోడు ఓడిపోతాడు. యుద్ధంలో జరిగేది అదే. కానీ మేనేజ్మెంట్ పరిభాషలో వీసే ఇద్దరు కనుక పని చేస్తున్నప్పుడు, యుద్ధం కూడా పని చేయడమే, శాంతి రూపంలో ఉండడం కూడా ఏదైనా పని చేయడమే. విన్ విన్ సిచ్యువేషన్ అని అంటే నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి. మనం మామూలుగా అంటాం చూడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి. విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి దానికి. లేకపోతే అంటే ఈ విన్ విన్ అంటే సమానంగా విన్ విన్ ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. 40-60 ఉండొచ్చు, 30-70 ఉండొచ్చు. మొత్తానికి వేరే వాడికి 0-100 నాకు రావనేటువంటి ఒక దుర్మార్గమైన చింతన ఉండకూడదు. విన్ విన్ సిచ్యువేషన్. రెండవది విన్ లూజ్ అంటే ఒకరికి మొత్తం వస్తుంది, ఇంకోటికి రాదు. 100 వీడియో తీసుకుంటాడు, వేరే వాడికి ఏమీ లేకుండా చేయడము విన్ లూజ్ సిచ్యువేషన్. ఇది ఒక రకమైనటువంటి దుర్మార్గము. విన్ విన్ షుడ్ బి దేర్. ఇంకొకటి లూజ్. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు చచ్చారు. ఇది ఇంకా దారుణం. కోడి పందాల్లో, పొట్టేలు పందాల్లో జరిగేవి. మనుషులు ఎంత దుర్మార్గులో, మనుషుల్లో సన్మార్గులు దుర్మార్గులు ఉన్నారు. ప్రతి మనిషిలో కొంత సన్మార్గము, కొంత దుర్మార్గం కూడా ఉంటుంది. ఏది ఎక్కువ ఉంది అనేది పాయింట్. ప్రతి మనిషిలో సత్వగుణము, తమోగుణము, రజోగుణం 3 ఉంటాయి. కానీ ఏది ఎక్కువ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సత్వం ఎక్కువ ఉండాలి, సన్మార్గం ఎక్కువ ఉండాలి. అది లేదని మనకి తెలిసినప్పుడు స్వాట్ అనాలిసిస్ ద్వారా కానీ బాబా అని కూడా ఇందులో అన్నాము, బలము, బలహీనత, అవకాశము, అవరోధము అవి చూసుకునేసి మనకి ఏవి ఉండాలో అవి మనకి లేకపోతే వాటిని పెంపొందించుకోవడానికి కనీసం ప్రయత్నం అన్నా చేయాలి. ఎంతకాలం చేయాలి? అవి కుదిరేంత వరకు. కుదిరిన తర్వాత వాటిని ఇంకా ప్రాక్టీస్ చేయాలి, అవి పటిష్టం కావడానికి. అల్టిమేట్గా లైఫ్ యొక్క పర్పస్ లీవ్ కంఫర్టబుల్లీ, నీ వలన నీకు కానీ ఇతరులకు కానీ హాని కలగకుండా జీవించడము నంబర్ 1. నంబర్ 2, ఇతోధికంగా నీ శక్తి సామర్థ్యాలకి ధీటుగా ఏమాత్రము తక్కువ కాకుండా నీకు, నీ కుటుంబానికి, నీ సామాజిక వర్గానికి, దానికన్నా హయ్యర్ సమాజానికి, దేశంలో కానీ విదేశాలకు కూడా. ఎవరన్నా సైంటిస్ట్ వాడు కనుక్కున్నాడు, ఏ దేశం వాడైతే ఉన్నది ప్రపంచం మొత్తం అది ఉపయోగపడుతుంది కదా. అటువంటి చింతన, భావన ఉండాల్సినటువంటి విషయం ఉంది. దీనికోసం అనేసి రోజు మనం నేను ఈ పాయింట్ కూడా వచ్చింది, మెటీరియలిస్టిక్ లైఫ్లో కొంత స్పిరిచువాలిటీని జోడించి కనుక ఉంటే, అంటే ఇప్పుడు గుడికి వెళ్ళడము, భక్తి, అది కూడా కొంతవరకు మేలే, నేను అనట్లేదు. అది కూడా లేని వాళ్ళకి అది మేలే. కానీ దానికి మించి మనము ఆర్ యూ ప్రాక్టీసింగ్ హ్యుమానిటీ? మీరు ఆన్ డైలీ బేసిస్ మానవత్వాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నా, లా ప్రాక్టీస్, అవి సరే, అవన్నీ మెటీరియల్. బట్ బేసికల్గా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వంత వరకు నీకు హ్యూమన్ బిహేవియర్, మెండైన హ్యూమన్ బిహేవియర్, టాప్ మోస్ట్ హ్యూమన్ బిహేవియర్ మార్నింగ్ టు ఈవినింగ్ మీరు కనబరుస్తున్నారా, ప్రదర్శించగలుగుతున్నారా అని. నా 7 years ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ లైఫ్లో చాలా విచిత్రాలు ఉన్నాయి సార్. మధ్యలో ఈ కపుల్స్ ఉన్నారు, జనరేషన్ వైజ్ ఐఎమ్ టెల్లింగ్. పైన వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఇరువైపులా. అంటే ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు లేకపోతే వేరే విషయం, కానీ వాళ్ళు ఎందుకున్నారు? మీకు గైడ్ చేయడానికి ఉన్నారు. సో మీకు ఫుల్ కవర్ ఉంది. పైనుంచి మీ సీనియర్ పేరెంట్స్, మీరు ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త పేరెంట్స్, మీ సీనియర్ పేరెంట్స్ ఉన్నారు, మీ తల్లిదండ్రులు, కింద మీ పిల్లలు ఉన్నారు.
పిల్లలు దేవుడు చల్లని వారి అని లేత మనుషులు పాత సినిమాల్లో నా ఏజ్ ఎక్కువ కాబట్టి నాకు ఈ పాత ఎక్కువ గుర్తుంటాయి కొత్త వాటికన్నా. కొత్తవి కూడా గుర్తుంటాయి. నేను ఇందాక చెప్పాను, ఐ విల్ టేక్ ఏ కాన్వర్సేషన్ వెన్ ఎవర్ ఐ గో. అంటే సమకాలీనంలో మన వయస్సుతో నిమిత్తము లేకుండా పూర్వకాలము పాస్ట్ ఎక్స్పీరియన్స్ పాస్ట్ నాలెడ్జ్తోని సమకాలీనంలో అక్రాస్ ద జనరేషన్స్ మింగిల్ అయ్యే కెపాసిటీ ఉంటే అది మీకు ఎక్కువ ఫ్లెక్సిబుల్. నేను కొంతవరకు అది ప్రాక్టీస్ చేస్తాను. చిన్న చిన్న పిల్లలు 3 years 4 years పిల్లలంటూ కూడా నేను వంగి వాళ్ళ ఏమంటే నేను కూర్చుంటాను. వాళ్ళు నిలబడితే మనం కూర్చోవాల్సి వస్తుంది. కూర్చోవాలంటే మన ఆరోగ్యం ఫిట్గా ఉండాలి. ఆరోగ్యము హెల్త్ అండ్ వెల్త్, HAW. అంటే వెల్త్కి మనకి అష్టైశ్వర్యాలు అంటాము, వెల్త్లో హెల్త్ కూడా వస్తుంది. అది డిఫరెంట్ క్వశ్చన్. అంత దూరం వెళ్ళకపోయినా కూడా ఆరోగ్యము డబ్బులు ఈ రెండు జీవితానికి ధనమూలం ఇదం జగత్తు. మరీ ఎక్కువ ఉండక్కర్లేదు, మరీ తక్కువ ఉండవద్దు. తక్కువ ఉంటే ప్రాబ్లమే, మరీ ఎక్కువ ఉంటే ఏం చేయాలో కూడా తెలియదు. నాలాంటి వాళ్ళకి అంటే డబ్బులతో కొంతమంది ఆడుకునే కెపాసిటీ ఉంటుంది, చాలా తక్కువ మందికి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఆటలో మీరు ఓడొచ్చు, గెలవచ్చు. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఆటలో ఓడిపోయిన వాడు అభిమానం దెబ్బతినో, అంటే షేర్స్లో పోగొట్టుకున్న వాళ్ళు, అప్పులు ఎక్కువ చేసి అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం తరచూ చూస్తుంటాం. న్యూస్ పేపర్లో కానీ మన చుట్టుముట్టు ఊరికే దేంట్లో కానీ విల్ కమ్ అక్రాస్. అంటే ఇది అల్టిమేట్గా ఏంటంటే కొన్ని కీలకమైనటువంటి పదాలు, ఒక 40-50 పదాలు వాళ్ళ స్వాట్ ప్రకారంగా వాళ్ళు రాసుకొని దాని మీద రోజు చింతన చేయాలి. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. బ్యాలెన్స్డ్ అప్రోచ్ భగవద్గీతలు కూడా చెప్పబడిన విషయం ఇదే. సమస్థితి, సమదృష్టి. ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేక టిల్ట్ అయితే, ఇప్పుడు వెహికల్ కూడా రోడ్ మీద పోతుంటే రోడ్ కండిషన్ కరెక్ట్గానే ఉంటుంది, వీళ్ళు కూడా ఇది ఏమాత్రం కొంచెం టిల్ట్ ఎక్కువైతే, అంటే ఓవర్ స్పీడ్ మూలాన కానీ రోడ్ టర్నింగ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. టిల్ట్ అయితే పడిపోయే ప్రమాదానికి అవకాశం ఉంది. నా ఈ ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారేజ్లో వాళ్ళ ఇండివిజువల్ కేసెస్ ఆర్ డిఫరెంట్. జనరల్గా ఒకళ్ళు 2-3 పిల్లలు ఉండొచ్చు. ఇప్పుడు 3 అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది. 1 or 2 కాడకు పోయి 1 or 2 నుంచి నౌ వీ హ్యావ్ కమ్ 1 or none. లేకపోతే కూడా మంచిదే, ఉంటే మంచిదే. ఒకళ్ళు 2 అన్న ఇది ఉంది. ఇంకా ముందరికి వెళ్ళి అసలు మ్యారేజ్ వద్దు అనేటువంటి యోచనకి యువత వస్తుంది. ఇది మంచి సంగీతం కాదు. తల్లిదండ్రులు దే హ్యావ్ టు గైడ్ దేర్ చిల్డ్రన్. కానీ పిల్లలు మనం చెప్పినట్టు వింటున్నారా అంటే 18 years తర్వాత లీగల్గా వాళ్ళు మనం చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. పైగా వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన మీద కంప్లైంట్ చేయొచ్చు. అందరూ చేస్తారన్నట్ల మేబీ ఒక 10% 20% కేసులో ఉండొచ్చు, నాట్ ఆల్ పీపుల్. కానీ న్యాయపరంగా లీగల్గా వాళ్ళక ఇది ఉంది. అందుకే పాత రోజుల్లో వీరి కొన్ని విషయాలు, కొన్ని కర్తవ్యాలు జీవితంలో వాళ్ళకి తెలిసి తెలియనప్పుడే చేయాలి. కొన్ని అసలు తెలియనప్పుడు చేయాలి, కొన్ని తెలిసి తెలియనప్పుడు చేయాలి. తెలిసిన తర్వాత వాళ్ళే చూసుకుంటారు. పేరెంట్స్ చేయాల్సిన పనేమి లేదు. నాకు మ్యారేజ్ వద్దు అన్న లెవెల్ రాకముందే వాళ్ళకి మ్యారేజ్ చేయాలి. అలా అని అంటగట్టొద్దు. అంటే వీళ్ళ మ్యారేజ్ ఒక అమ్మాయికో అబ్బాయికో మ్యారేజ్ చేసినప్పుడు ద కౌంటర్ పార్ట్ అవతల సైడ్ అమ్మాయి అబ్బాయి జీవితం కూడా ముడిపడి ఉంది కనుక వీడికి ప్రగాఢమైన అయిష్టత ఉంటే టువర్డ్స్ మ్యారేజ్, నెంబర్ 1, ఏదైనా శారీరక మానసిక లోపం ఉంటే దాన్ని కప్పిపుచ్చి వివాహాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. ఇది దుర్మార్గం. దట్ యూ షుడ్ నాట్ డూ. నార్మల్ పర్సన్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదో చిన్న కారణానికి ఉద్యోగం లేదనో, అంటే పేరెంట్స్కి పిల్లల పట్ల వాళ్ళు చనిపోయేంత వరకు బాధ్యత ఉంటుంది. అంటే ఎవరెవరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది విషయం. కానీ 80 ఏళ్ల తండ్రికి 60 ఏళ్ల కొడుకు మీద కూడా ప్రేమ ఉంటుంది. ఏదైనా అవసరం వస్తే ఈవెన్ ఎట్ దట్ జడ్జ్ హీ విల్ బి రెడీ టు సర్వ్ హిమ్. రివర్స్లో ఉంటుందా అంటే రివర్స్లో ఉండదని కాదు, బట్ దట్ ఈస్ సెకండరీ. వై? బికాస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నది కనుక ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్. అయినా తల్లిదండ్రులను వృద్ధ తల్లిదండ్రులను ఉత్తమంగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు వదిలిపెట్టి కూడా ఇక్కడికి వచ్చి టు టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఉన్న సందర్భాలు ఇవన్నీ తక్కువగా ఉంటాయి. బట్ స్టిల్
ఉన్నాయి. సో ఈ ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారేజ్లో మీ క్యూరింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒకరికొకరు, నీకు నేను, నాకు నేను, ఒకరికొకరు ఎలా ఉండాలంటే కత్తి డాలు. అంటే నిన్నెవరన్నా అటాక్ చేస్తే ఐఎమ్ హియర్ అని ముందుకు వచ్చేటట్టు కత్తితోని, మిమ్మల్ని ఎవరన్నా వేటు వేస్తే డాలు పెట్టడానికి ఇద్దరికి చెరొక కత్తి డాలు ఉండి అఫెన్స్ అండ్ డిఫెన్స్ గేమ్. అంటే దీంట్లో మ్యాక్సిమం డిఫెన్స్ ఉండాలి, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులోనే అఫెన్స్కి వెళ్ళాలి. ఇది అప్రోచ్ టు లైఫ్. సో యు ఆర్ కవర్డ్ బై స్మాల్ చిల్డ్రన్. చిన్నపిల్లలతో టైం స్పెండ్ చేస్తే చాలా ఆనందము, మనకి టెన్షన్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఫాదర్ ఇంటికి రాగానే, అంటే హౌస్ వైఫ్ తల్లి అయితే, లేకపోతే తల్లి కొంచెం ముందే వస్తుంది ఇంటికి, ఈవెన్ షీ ఈజ్ డూయింగ్ జాబ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ పిల్లలు ఇంట్లో వెయిట్ చేస్తుంటారు అనేసి అమ్మ అని పిల్లలు పరిగెత్తుకొని వెళ్తారు, ఇంటి ముందర వెయిట్ చేస్తుంటారు. నాకు కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో గుర్తు, ఈవెన్ ఎట్ మై ఏజ్ ఆఫ్ 14-15 years వరకు కూడా స్కూల్ నుంచి నేను ముందుకు ఇంటికి వచ్చినప్పుడు మా ఫాదర్ ఇంకా ఒక పర్టికులర్ రూట్లో వస్తారు. ఆయన సైకిల్ మీద, ఆ రోజుల్లో పెడల్ సైకిల్ వస్తారు అని నేను ఒక 2-3 furlong వెళ్ళి ఆయన వచ్చే రూట్లో ఐ యూస్ టు వెయిట్. ఆయన రాగానే ఆయన సైకిల్ మీద నన్ను ఎక్కించుకొని ఇంటికి వచ్చేవాళ్ళము. సో ఇవన్నీ కొన్ని విషయాలు, దీస్ ఆర్ కామన్ టు ఆల్ పీపుల్. అంటే స్పెసిఫిక్గా ఎవరిది వాళ్ళకు ఉన్నా కూడా దీస్ ఆర్ వెరీ కామన్ థింగ్స్. సో పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. ఈ 7 yearsలో కనుక ఎటువంటి పొరపచ్చాలు అంటాం మనము, పొరపచ్చాలు అనేటువంటి పదము, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ అది లేకపోతే కనుక మిగిలిన లైఫ్లో ఇంకా వేరే డిఫరెన్సెస్ వచ్చే అవకాశం తక్కువ. ఎక్సెప్షన్లో ఎప్పుడైనా రావచ్చు, అది వేరే విషయము, బట్ జనరల్లీ నాట్. దెన్ ఫిడిలిటీ అనే ఒక పదము ఆంగ్లంలో, ఫిడ్యూషియరీ కెపాసిటీ అనేది ఒక పదము. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, ఎవరి స్వభావం వాళ్ళది, స్వభావ వైరుధ్యత, స్వభావ సామీప్యత, లైక్ మైండెడ్నెస్ కనుక ఎక్కువ ఉంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తక్కువ ఉంటాయి. ఎంతో కొంత ఉండకుండా ఉండవు. 100% మ్యాచ్ అనేది నాట్ పాసిబుల్. కనీసము సగానికన్నా ఎక్కువ ఉన్నా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సగానికన్నా ఎక్కువ కన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత సౌలభ్యంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఒక 70-80% ఉజ్జాయింపుగా, ఒక 70-75, మనం 75 మార్కులు వస్తే డిస్టింక్షన్ మార్క్ అంటాము. ఫస్ట్ క్లాస్ 60, తర్వాత 70, 75, 80 వేసే డిస్టింక్షన్. ఆ లెవెల్లో మెంటాలిటీ మ్యాచ్ ఉండాలి. ఇంకోటి, ఫస్ట్ 6 months 1 year లోపనే మనం ఎదుటి వ్యక్తిని అసెస్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. దాంట్లో హస్బెండ్ వైఫ్ని వీళ్ళు ఎల్లకాలము చనిపోయేంత వరకు కలిసి ఉంటారు కనుక ఎక్సెప్షన్స్ కేసులు, డైవర్స్లు అవన్నీ వదిలేసేయండి. నార్మల్ కోర్స్లో INC, ఇన్ నార్మల్ కోర్స్ చచ్చేంత వరకు కలిసి ఉంటారు కాబట్టి ఇట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వన్ అనదర్. యూ మే నాట్ అగ్రీ విత్ హిమ్ ఆర్ విత్ హర్. మీరు ఆమె చేసే పనులు అంటే నార్మల్ పనులలో నేను చెప్పేది, మనకి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని చూసి చూడనట్టు పోవాలి, కొన్ని సహించాలి, కొన్ని భరించాలి, కొన్ని ఓవర్లుక్ చేయడం అంటాము. సరే, ఇది నాకు నచ్చట్లేదు, ఆమెకు నచ్చుతుంది, ఇట్స్ ఓకే. నేను రాత్రిపూట పాలు తాగి, ఒక కప్పు పాలు తాగి పడుకోవడం నాకు అలవాటు ఎప్పటి నుంచో కదా, లాస్ట్ 40-50 years. ఆయుర్వేదం ప్రకారము రాత్రి పెరుగు మజ్జిగ తాగకూడదు అని అంటారు, తినకూడదు అనేసి, ఫర్ వాట్ ఎవర్ రీజన్, డైజెస్ట్ కాదనో ఏమో. మై వైఫ్ డస్ నాట్ టేక్ మిల్క్ ఇన్ ద నైట్. ఆమె కదా పాలు పడదు అనేసి షీ హ్యాస్ హర్ ఓన్ ఒపీనియన్ అండ్ షీ టేక్స్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్ ఇన్ ద నైట్. మరి దాని మీద గొడవ పడాల్సిన అవసరం లేదు కదా. నీ ఇష్టం నువ్వు, నా ఇష్టం నేను, నీ హెల్త్ నీది, నా హెల్త్ నీది అంటే కొంత లెట్ గో అప్రోచ్ అంటాం మనము. కొంత లెట్ గో అప్రోచ్ ఉండాలి. పోనీలే, ఇదంత పెద్ద విషయం కాదు కదా అనేసి చిన్న చిన్న విషయాలకు తగాదా పడడం అనేటువంటి తెలివి తక్కువతనము, TTT, తెలివి తక్కువ తనము, ఇంకోటి లేదు. మూర్ఖము, అంతకన్నా ఇంకోటి లేదు. మూర్ఖం అన్నప్పుడు 3 M's, MMM. మొండి మనుషులు, మూఢులు, మూర్ఖులు. మొండి మనుషులు అంటే పట్టుదల పాజిటివ్, మొండితనం నెగిటివ్. పట్టుదల ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. DDD, డివోషన్,
డెడికేషన్, డిటర్మినేషన్ ఇవి ఉండాలి. ఇవి పట్టుదల కింద వస్తాయి. మొండితనం అంటే నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు, మంచం కోలికి 3 కాళ్ళు, ఇలాంటి శ్రేయింగ్స్, దృఢవాక్యాల ద్వారా ఇవన్నీ చెప్తుంటాం మనము. అటువంటి వాళ్ళ జోలికి మనం పోకూడదు. వాళ్ళతోనే వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ సేఫ్ డిస్టెన్స్, SD. వాళ్ళతోనే ఎంత దూరం ఉండాలో అంత దూరము ఉండాలి. రెండవ కేటగిరీ మూఢులు. వాళ్ళకి ఒకసారి చెప్పిన అర్థం కాదు, 10 సార్లు చెప్పిన అర్థం కాదు. మనకి ఈ టెండర్స్లో దాంట్లో 1 2 3 అనేసి 1 2 3 ఒకటోసారి, రెండవసారి, మూడవసారి. ఎవరికైతే మూడవసారి చెప్తే అర్థం కాదు అటువంటి వాళ్ళకి చెప్పి కూడా ప్రయోజనం లేదు. ఇది మూఢులు. వాళ్ళకి అర్థమే కాదు ఒక పట్టాన. వాళ్ళ లెవెల్ ఆఫ్ రిసెప్షను, లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ఆ లెవెల్లో ఉంది. అంటే అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ హియరింగ్ ఉండాలి, తర్వాత లిజనింగ్ ఉండాలి. హియరింగ్ లిజనింగ్కి దేర్ ఇస్ ఏ లిటిల్ డిఫరెన్స్ ఇస్ దేర్. హియర్, లియన్, అండర్స్టాండ్. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ఇట్ ఇన్ ఏ రైట్ వే. అప్పుడు దానివల్ల మీకు లాభం ఉంటుంది. హియర్, లిజన్, అండర్స్టాండ్, అనలైజ్, ఇంటర్ప్రిట్ అండ్ అప్లై. ఇన్ని ఉండాలి. సో వి విల్ స్టాప్ హియర్. ఇంకొక ఎం చెప్పేసి ఐ విల్ క్లోజ్ ఇట్. మూడవ ఎం కేటగిరీ వచ్చేసి మూఢులు, మూర్ఖులు, మొండివాళ్ళు. ఇవి వేరే వాళ్ళకి ఎవరైతే వీళ్ళతో స్నేహం చేయకూడదు, పొరపాటు మన భార్యకో భర్తకో అది ఉంటే మనం పెళ్లి ముందే క్వశ్చన్ పేపర్ అన్నాను చూసి చూడనట్టు అంటే తగ్గించుకోవాలి. ఇంకా మనకి ఇట్ ఇస్ ఇన్విటబుల్ కదా, మనం తప్పలేము కదా. మనం డైవర్స్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ కథ మొదటికే ఈ జ్ఞానం ఉండాలి. సో విల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ, నమస్తే. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.